వర్షం నీళ్లు సాధారణంగా రోడ్ల మీద పడి రోడ్ల మీద నుంచి కాలువల్లోకి వెళ్ళాలి. బట్ ఒక్కసారిగా 200 ఏళ్లలో ఎప్పుడూ పడనంత వర్షం ఒక్కసారిగా పడేటప్పటికి విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలు కూడా నిండిపోవడం ఒక ఎత్తు అయితే, హైవేలు కూడా నిండిపోవడం, ఎస్పెషల్లీ కాజా టోల్గేట్ పుట్టాక ఆ స్థాయిలో వర్షం వాటర్ నిలబట్టడం అన్నటువంటిది ఎప్పుడూ జరగలేదు. ఆ స్థాయిలో జరిగినటువంటి వేళ చివరికి రోడ్ల మీదన, అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఏ కృష్ణానది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను తీసుకురావడానికి పడవలు వాడతారు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇలాగ రావాల్సి వచ్చింది రోడ్ల మీద కూడా. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడికక్కడ కష్టపడ్డారు, వాళ్ళు లైన్లో ఉన్నారు. అందువలన కాస్త ఇబ్బంది లేకుండా, ఇంకో పక్కన విజయవాడలో కొండల మీదన కూలడాలు, చనిపోవడాలు ఇట్లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి సందర్భం.